తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేసేది ఎప్పుడో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోందని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, కమిటీ ఇచ్చిన నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చర్చిస్తామని సీఎం వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మారీచుడు వచ్చి అడ్డుకుండా రైతు భరోసాను ఎవరూ ఆపలేరు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రూపంలో మారీచులు వస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరోవైపు మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండుగ వేడుక విజయవంతమైందని తెలిపిన రేవంత్ రెడ్డి, అన్నదాతల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో 9 ఏళ్లు కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై ప్రజలకు ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు అన్న విషయం మహబూబ్ నగర్లోని నిర్వహించిన రైతు పండగ వేడుకతో స్పష్టమైంది అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని, ఏడాది పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్ళు చేసిన అప్పు వల్ల అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతోందని వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాము అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి అగమ్య గోచరంగా ఉన్నా ఏ మాత్రం అధైర్యపడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని తెలిపారు.